చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్ అన్నారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో, ఏ పరీక్షకు ఎంత సమయం ఉంటుందో అవగాహనతో సన్నద్ధం కావడానికి ఈ జాబ్ క్యాలెండర్ ఉపయోగపడుతుందని రియాజ్ తెలిపారు. శాస్త్రీయబద్ధంగా ఉన్న జాబ్ క్యాలెండర్ని వ్యతిరేకించడం అంటే ఉద్యోగాల కల్పనను వ్యతిరేకించడమే అని రియాజ్ విమర్శించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్లు జాబ్ క్యాలెండర్పై లేనిపోని అపోహలు కలిగిస్తూ మాట్లాడుతున్నారని రియాజ్ మండిపడ్డారు. హైదరాబాద్ అశోక్ నగర్లోని ఇండియన్ సొసైటీ సోషల్ మూవ్మెంట్స్ అనే అంశంపై బద్దం పురుషోత్తం రెడ్డి రూపొందించిన గ్రూప్ 1 మెయిన్స్ పుస్తకాన్ని రియాజ్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఉద్యోగాల కల్పన వ్యతిరేకించడమే. జాబ్ క్యాలెండర్ను వ్యతిరేకించడం అంటే ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించే పద్ధతిని వ్యతిరేకించడమే. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలకి, ప్రధానంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇప్పటికైనా కూడా రియలైజ్ కండి, జాబ్ క్యాలెండర్ ఉద్యోగార్థులకు ఉపయోగకరంగా ఉన్నది. ఇది ఒక ప్లాన్ ఇస్తూ ఉన్నది. కాబట్టి అందరూ రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నా, ఉద్యోగార్థులకు సరైన సమయపాలన ఇవ్వాలన్నా కూడా జాబ్ క్యాలెండర్ అవసరం ఉంది. కాబట్టి దాన్ని సపోర్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఒక తరం ఆర్జించిన జ్ఞానాన్ని మరొక తరానికి అందించే ఒక గొప్ప నిక్షిప్తం. వాస్తవంగా పోటీ పరీక్షల విభాగంలో అభ్యర్థులు అనేక పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. ఒక రాష్ట్ర గవర్నెన్స్ని కానీ, ఒక కేంద్ర గవర్నెన్స్ని కానీ నిర్దేశించేది, నిర్ధారించేది ప్రభుత్వ ఉద్యోగులే. ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 అనేది ఒక అత్యున్నత స్థాయి ఉద్యోగం. ఈ గ్రూప్ 1 ఉద్యోగార్థుల కోసం తెలంగాణ సమాజం నుంచి ఇప్పుడిప్పుడే పుస్తకాలు వస్తున్నాయి. మిత్రులు మనకి బద్దం పురుషోత్తం రెడ్డి ప్రధానంగా గ్రూప్ 1లో పేపర్ 3 సోషాలజీ, సోషల్ స్ట్రక్చర్ కోసం భారతదేశ సామాజిక నిర్మాణము, అట్లాగే తెలంగాణ సామాజిక నిర్మాణము, వీటి మీద కులంకషంగా పరిశోధన చేసి వారు పుస్తకం రాశారు. పురుషోత్తం రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాం.